హలో ఎవ్రీవాన్, ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో చూపిస్తానండి. ఇది పాతకాలం నాటి వంట అండి. కానీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. మనమైతే ఈ విధంగా అసలు చేసుకోవట్లేదు. సో ముందుగా వచ్చేసి కళాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ పోపు గింజలు వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని దీని నుండి పైన కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఈ ముక్క మెత్తబడడానికి, అంతే ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోండి. ఈ క్యాప్సికంలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, నార్మల్ ఎల్లుల్లిపాయలు కానీ ఏది వేయకూడదండి. ఇలాగే చేసుకోవాలి, బాగుంటుంది. అండ్ ఎక్కువ కూడా ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని మీకు స్పైసీకి తగ్గట్టుగా 1 స్పూన్ అట్లా కారం వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఈ క్యాప్సికమ్తో అయితే చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను ఒక వెరైటీ పెట్టాను, క్యాప్సికమ్ మసాలా అని చెప్పేసి. నేను లింక్ ఇస్తాను చూడండి. అలాగే క్యాప్సికమ్తో మీరెన్ని వెరైటీస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా వాటర్గా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.